మహిళలకు రక్షణ లేదు, ముసలులకు రక్షణ, చిన్న పసికందులు కూడా రక్షణ లేదంటే మీరు ఏం ప్రభుత్వం రా అసలుకు? రే మీరు నిజాయితీగా ప్రభుత్వం రా మీది? ఈవీఎంలతో గెలిచినారా? ఈ బీజేపీ కుక్కలు తీసుకొచ్చి చంద్రబాబు నువ్వు చేసిన పనికి వాడైతే వాడు గడ్డం పెంచుకొని వాడిని ఎట్లా అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. పీకే గాడు, పవలగాడు, ఒరే కుక్క, పవల కుక్క, ప్యాకేజ్ కుక్క, చిన్నపిల్లలకు రక్షణ లేదురా దరిద్రులారా. నీ బిడ్డలు కట్ట జరిగితే ఊరుకుంటావురా నువ్వు? అప్పుడు నువ్వు సుగాలి ప్రీతి కేసు ఏమైందిరా? సుగాలి ప్రీతి కేసు నెగురుతూ ఎన్నెక్షల ముందర జగనాన్ని మీద పడి ఏడ్స్ వస్తువురా దరిద్రుడా. ఈ చంద్రబాబు అయితే మనిషి కాదు. నీ పుంగనూరులో చిన్న పిల్లల్ని చంపేస్తారు కదరా మీ మనుషులు. ఏం మనుషులరా మీరు? రే ఆడల ఏపీలో ప్రజలు చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఉసురు కొట్టుకొని మట్టి పాలవుతారా మీరు అందరు కలిసి? గుర్తుపెట్టుకోండి, మీ కూటమి ప్రభుత్వం మొత్తం మట్టి పాలవుతుంది. ఈసారి ఎట్లో గెలిచినారు ఇంకా నెక్స్ట్ 29 చూసుకోండి మీ కథ ఏంటో. ప్రజలు తేల్చి పడే చెప్పులతో తరుము కొడతారు ప్రజలే మిమ్మల్ని. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? ఇంత దారుణంగా చేస్తారా మీరు? మీరు మనుషులా పశువులారా అసలుకు? మహిళలకు రక్షణ లేదు, ధరలు పెంచినారు. ఇంత అసలుకు మహిళల కంటేనే రక్షణ లేదు ఏపీలో. మందైతే ఇష్టం వచ్చినట్ల తగ్గింపు. అబ్బా, ఈ చంద్రబాబుని అడిగితే నువ్వు నిజంగా అందరికీ ఎందుకో ఏమో మంచోళ్ళకు దేవుడు చావస్తుంది, కానీ ఇట్లాంటి వాళ్ళని దేవుడు ఎందుకు పెడతాడే ఈ భూమి మీద? అసలుకు పప్పుల ధరలు వేస్తారు, అన్నీ టోటల్గా పెంచేసినారు. ఇంత దారుణంగా పెడితే ఎట్లా మీరు? ఇంత దారుణంగా ఉంటున్నారు కదా మీరు. మీరు మనుషులేనా? పప్పులు నిప్పులు అన్నీ మండిపోతున్నాయి, ధరలు, కూరగాయల ధరలు సహా మండిపోతున్నాయి. మీరు ఏం చేస్తానవు అసలు? నువ్వు చంద్రబాబు నువ్వు ఏం చేస్తావు? నువ్వు సీఎం దిగిపో ఫస్ట్. వాడొకరు దొరికినాడు దరిద్రుడు, వాడొక మనిషి, దారిద్రమ్మకు కూడా. ఏం మనుషులు రా మీరు అసలుకు?